vein carries the oxygenated blood. From where it carries? Pulmonary vein carries from which organ? From where this pulmonary vein gets the oxygenated blood? Lungs, miss. Lungs, very good. And it opens into the? Kurami. It opens into? Left atrium. Okay, ma. So remaining lesson we'll discuss today. We discussed this last moment we discussed about this history of circulation, right? Today we'll continue that. Let's repeat that once. So the first time, for the first time, Girolamo Fabrici, he studied about the veins in the leg. See what he saw means in the legs. What he saw means, ఇప్పుడు legs ఇలా ఉంటాయి కదా, ఇప్పుడు legs ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి కదమ్మా. సో ఇతను ఏం అబ్జర్వ్ చేశాడు అంటే వెయిన్స్ లో బ్లడ్ అనేది ఎప్పుడు ఒక డైరెక్షన్ లోనే ఉంటాయి, ఓన్లీ ఇన్ వన్ వే డైరెక్షన్, అండ్ ఇట్ డజంట్ మూవ్ టు ది అదర్ డైరెక్షన్, ఇట్ కాంట్ మూవ్ టు ది అదర్ డైరెక్షన్. ఇది ఎప్పుడు బ్లడ్ అనేది ఒకే డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది, వెనక్కి రావట్లేదు. ఏమి అంటే ఇందులో వెయిన్స్ లో ఏమున్నాయి అంటే, ఈ వెజిల్స్ లో, వెయిన్స్ అనే బ్లడ్ వెజిల్స్ లో ఏమున్నాయి అంటే వాల్వ్స్ ఉన్నాయి, వాల్వ్స్. సో ఈ వాల్వ్స్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ బ్లడ్ అనేది so when this blood is moving in the veins, in these blood vessels, when it is moving, so these walls will be come closer to the walls of the blood vessel. ఇప్పుడు బ్లడ్ వెజల్ అనేది ఇలా ఉంది అనుకోండి, వెయిన్స్ యొక్క బ్లడ్ వెజల్ ఇలా ఉంది, దీంట్లో వాల్వ్స్ అనేది ఇలా ఉన్నాయి. సో ఈ వాల్వ్స్ ఏం చేస్తాయి అంటే, ఎప్పుడైతే ఇలా బ్లడ్ అనేది మూవ్ అవుతుందో, ఈ ఈ వాల్వ్స్ ఉంటాయి కదా, వాల్వ్స్ అమ్మ గోడలు, సో ఈ వాల్వ్స్ కి ఇవేం చేస్తాయి, ఇట్లా ఇట్లా వాల్వ్స్ కి క్లోజర్ గా వస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఓపెన్ అయినప్పుడు ఇలా ఇలా అయినప్పుడు ఏమవుతుంది అంటే, బ్లడ్ అనేది ఫ్రీగా ఇలాగా వెయిన్స్ లో మూవ్ అవుతుంది అనేసి ఇతను కనుక్కున్నాడు అనమాట. అది కూడా అది అప్రైట్ పొజిషన్, ఇన్ ది వెయిన్స్ ద బ్లడ్ విల్ బి మూవింగ్ ఇన్ ది అప్రైట్. సో ఇలా అప్రైట్ పొజిషన్ లో మూవ్ అవుతుంది. మళ్ళీ ఇది ఇట్ డజంట్ ఫ్లో బ్యాక్వర్డ్స్. వై? బికాస్ ఎంత మీకు గ్రావిటేషనల్ పుల్, ఎంత మీకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నా సరే, సో మనిషి అనేవాడు అప్రైట్ గా నిలబడుకున్నా, నించో ఉన్నా, పరిగెత్తినా, ఏమైనా ఎక్సర్సైజ్ చేసినా కూడా ఈ బ్లడ్ అనేది మళ్ళీ బ్యాక్ కి రాదు. వై? బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ ది వాల్వ్స్ హియర్. ఈ వాల్వ్స్ ఏం చేస్తుంది అంటే, సో వన్స్ ద బ్లడ్ ఫ్లోస్, దీస్ వాల్వ్స్ విల్ క్లోజ్. ఇక్కడ మనకి ఈ వాల్వ్స్ అనేది క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నా సరే ఈ వాల్స్ క్లోజ్ అవడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ అనేది బ్యాక్ కి రాదు. సో హీ ఐడెంటిఫైడ్ దిస్. సో ఇతను ఏం చేస్తున్నారు, ఈ ఫ్యాబ్రిసి అనే అతను ఇటాలియన్ డాక్టర్ అన్నమాట. సో ఈ ఇటాలియన్ డాక్టర్ ఇది కనుక్కున్నాడు అనమాట. కనుక్కున్నాడు కానీ ఇతను లెఫ్ట్ వెంట్రికల్ ఉంది కదా, సో లెఫ్ట్ వెంట్రికల్ ఉంది, ఇలా మనకి వెంట్రికల్స్ అనేది ఉన్నాయి. See, from here, from the left ventricle, the oxygenated blood will be carried to the arteries, that is aorta. So from aorta, the oxygenated blood will be carried and it will be transported to all parts of the body. ఇలాగా ఈ లెఫ్ట్ వెంట్రికల్ లో నుంచి హార్ట్ లో బ్లడ్ ఉంటది, ఈ బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అందులోనూ ఇతను ఈ వెంట్రికల్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట అప్పట్లో. సో ఇది అతను ఎలాంటి దృష్టి పెట్టలేకపోయాడు. కానీ ఇతను ఈ ఫ్యాబ్రిసి అనే అతను ఏం చేశాడు, ఈ వెయిన్స్ లో వాల్వ్స్ ఉంటాయని మాత్రమే ఇతను డిస్కవర్ చేశాడు అనమాట. సో తర్వాత చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ మెనీ ఇయర్స్,
సో విలియం హార్వే అన్ ఇంగ్లీష్ డాక్టర్. ఇతను ఏం చేశాడంటే ఫ్యాబ్రిసీ దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి అంటే ఇతని స్టడీస్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిసీ దగ్గరికి వెళ్ళి ఇతనికి చాలా ఇంట్రెస్ట్ ఉండింది. అంటే వాళ్ళ సార్ ఫ్యాబ్రిసీ కదా, ఫ్యాబ్రిసీ వెయిన్స్ లో వాల్స్ ఉందనేసి కనుక్కున్నారు. అసలు ఈ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేసి ఇతనికి చాలా క్యూరియాసిటీ ఉండేదన్నమాట. సో ఇతను ఏం చేశాడంటే అసలు ఈ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది, బ్లడ్ అనేది ఎలా వస్తుంది అనేసి చాలా క్వశ్చన్స్ ఉండేదన్నమాట. తర్వాత ఇతను ఏం చేశారు, డెడ్ బాడీస్ ఉంటాయి కదా, ఆ డెడ్ బాడీస్ ని డిసెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. డిసెక్ట్ అంటే ఇప్పుడు మనకి మూవీస్ లో పోస్ట్ మార్టం అలా చూపిస్తారు కదా, కట్ చేసి చూస్తూ ఉంటారు Yes, ఇలా. miss. లేదా మీరు కొంచెం హయ్యర్ స్టడీస్ కి వెళ్ళారనుకోండి, మీకు జువాలజీలో కానీ బాటనీలో కానీ డిసెక్ట్ చేయండి అంటారు. అంటే ఏం లేదు, చిన్న బ్లేడ్ చిన్న నైఫ్ లాంటివి ఇచ్చి అది లైవ్ యానిమల్స్ నే డిసెక్ట్ చేస్తారు మామూలుగా మనమైతే. లేదా వాటికి క్లోరోఫామ్ ఇచ్చేస్తారనమాట. మా కాలేజెస్ లో అయితే వాటికి క్లోరోఫామ్ ఇస్తారు. ఆ క్లోరోఫామ్ లో అది మత్తుగా ఉండిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, దానికి నెయిల్స్ కొట్టేసి దాన్ని డిసెక్ట్ చేస్తాం, అంటే దాని బాడీని కోస్తాం అనమాట. అట్లాగా ఇతను ఏం చేశాడు అంటే డెడ్ బాడీస్ ని డిసెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో డిసెక్ట్ చేసి అతను లోపలే అసలు ఏ ఆర్గాన్స్ ఉంటాయి, ఈ ఆర్గాన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి, ఏ ఏ ఆర్గాన్స్ హెల్ప్ చేస్తాయి వీటికి, ఇలాగా ఇతను స్టడీ చేయడం స్టార్ట్ చేసినాడు అనమాట. అప్పుడు సో ఇతను కనుక్కున్నది ఏమి అంటే బ్లడ్ అనేది ఆర్టరీస్ లోకి వెళ్తాయి, ఆర్టరీస్ నుంచి మళ్ళీ వెయిన్స్ కి వెళ్తుంది, వెయిన్స్ నుంచి మళ్ళీ ఇది హార్ట్ కి వస్తుంది అనేసి కనుక్కున్నాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడు ఇదే డయాగ్రామ్ వేస్తుంది అనుకోకండి, మీకు జస్ట్ అర్థం అవడానికి వేస్తున్నా. సో ఇలా ఉంది కదా. సో వాట్ హీ డిస్కవర్డ్ మీన్స్, ఈ హార్వే అనే అతను ఏం కనుక్కున్నాడు అంటే బ్లడ్ అనేది హార్ట్ నుంచి బయట వెళ్తుంది. ఈ బయట వెళ్ళింది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఒక బ్లడ్ అనేది ఆర్టరీస్ నుంచి బయట వెళ్తే సో ఇట్ గోస్ అవుట్, ఇట్ ఫ్లోస్ అవే ఫ్రమ్ ది హార్ట్, ఇట్ ఫ్లోస్ అవే ఫ్రమ్ ది హార్ట్ త్రూ ది ఆర్టరీస్ ద్వారా హార్ట్ నుంచి బయటకి వెళ్తే మళ్ళీ ఇదేం చేస్తుంది, సేమ్ బ్లడ్ మళ్ళీ వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్ కి వస్తుంది అనేసి ఇతను కనుక్కున్నాడు అనమాట. ఒకటేమో ఆర్టరీస్ ద్వారా బయట వెళ్తే అదే బ్లడ్ అనేది ఏమవుతుంది, మళ్ళీ వెయిన్స్ ద్వారా హార్ట్ కి రిటర్న్ అవుతుంది అనేసి ఇతను కనుక్కున్నాడు. కానీ ఇతనికి అర్థం కాని ఏమంటే అసలు ఈ ఆర్టరీస్ అనేవి ఎక్కడ వెళ్తాయి, అక్కడ వాటికి ఏమైనా కనెక్షన్ ఉందా, ఇది టిష్యూస్ కి ఎలా అందిస్తుంది అనేసి ఇతను మళ్ళీ తర్వాత మైక్రోస్కోప్స్ అనేవి వచ్చిన తర్వాత మాల్పీజీ అనే అతను, ఒక్క నిమిషం అండి. ఎవరిదో సౌండ్ వస్తుంది, మ్యూట్ చేస్తారు. అమ్మా సౌండ్ వస్తుంది, మ్యూట్ చేసుకున్నమ్మా. లక్ష్మి మిస్. ఇది ఇతను కనుక్కున్నాడు అనమాట. తర్వాత ఏం కనుక్కున్నాడు ఇతని తర్వాత విలియం హార్వేనే ఇంకొకటి ఏం కనుక్కున్నాడు అంటే ఇప్పుడు ఆర్టరీస్ అనేది మనకి we discussed that arteries will be going away from the heart నుంచి బయట వెళ్తాయి. అదే వెయిన్స్ అనేది బయట నుంచి లోపలికి వస్తుంది. అంటే బాడీలో ఫామ్ అయిన వేస్ట్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేసుకొని వెయిన్స్ అనేది ఇక్కడికి హార్ట్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ టువర్డ్స్ ద హార్ట్. veins are moving towards the heart and arteries are moving away from the heart. సో ఇతను దీన్ని ఎలా కనుక్కున్నాడు అంటే ఒక ఒక మనిషికి, ఒక మ్యాన్ కి ఏం చేశాడు ఇతను, ఎల్బో ఉంటది కదా మనకి, మోచేయి ఉంటది, ఎల్బో పైన ఏం చేశాడు, ఒక తాడు లాగా ట్రాంక్విల్ అంటారు అనమాట. సో ఆ తాడుని గట్టి కట్టేశాడు ఇక్కడ.
సో ఇక్కడ కట్టడం ద్వారా ఏమైంది అంటే అతను ద బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ ది బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్, అంటే అవే ఫ్రమ్ ద హార్ట్ అంటే ఏంటి, ఆర్టరీస్ అన్నమాట. ఈ బ్లడ్ వెజల్స్ ఇదేం చేస్తుంది, హార్ట్ నుంచి బయటకు తీసుకెళ్ళి ఇది మొత్తం బాడీ అంతా సప్లై చేస్తుంది అనమాట బ్లడ్. ఇక్కడ ఒక క్లాత్ లాగా ఒక బ్యాండేజ్ లాగా కట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఇది బ్లడ్ ని క్యారీ చేసేది బయట వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ బల్జ్ లాగా ఫామ్ అయింది, ఇక్కడ ఉబ్బిపోయింది అనమాట. అంటే ఈ ప్లేస్ లో అది ఉబ్బిపోయింది. అంటే ఏంటి, ఇది ఇటు సైడ్ వెళ్ళలేదు, ఇది ఇటు సైడ్ వెళ్ళలేదు, మళ్ళీ ఇది ఇటు సైడ్ కూడా వెళ్ళలేదు. అంటే వన్స్ ఇవన్నీ ఏంటి, బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ అంతా వన్ వే ఫ్లో అన్నమాట. సో వన్ సైడే అది ఫ్లో అవుతాయి కాబట్టి ఇది ఇప్పుడు ఈ ఆర్టరీ ఏమైంది అంటే ఇక్కడ ఒక బ్యాండేజ్ వేయడం వల్ల, సో ఇక్కడ ఒక బ్యాండేజ్ ఆఫ్టర్ టైయింగ్ వన్ బ్యాండేజ్ హియర్, సో హీ అబ్జర్వ్డ్ ఏ స్మాల్ Change. నాట్ చేంజ్, సో హీ అబ్జర్వ్డ్ ఏ స్మాల్ బల్జ్ హియర్, ఒక చిన్న ఉబ్బులాగా తెలిసిందనమాట అతనికి. అంటే ఇక్కడ ఇతను ఏం చెప్పాడు, ఆర్టరీస్ అనేవి ఎప్పుడు బ్లడ్ ని అవే ద హార్ట్ నుంచి బయటకు తీసుకెళ్తాయి, మళ్ళీ అది రిటర్న్ అవ్వవు, కాబట్టి అది ఇక్కడ బల్జ్ అయ్యింది అనేసి ఇతను డిస్కవర్ చేశాడు అనమాట. ద సేమ్ థింగ్ ఇన్ ద వెయిన్స్ ఆల్సో, వెయిన్స్ లో కూడా ఏం చేశారు అంటే ఇప్పుడు ఇక్కడ బ్యాండేజ్ చేశారు, ఈ వెయిన్స్ అనేది ఏమవుతుంది, హార్ట్ కి టువర్డ్స్ ద హార్ట్, ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ది హార్ట్, ఇది ఇలా వెళ్తాయి అన్నమాట. సో వెయిన్స్ కి ఇలా వెళ్తది కాబట్టి మీకు బల్జింగ్ అనేది ఇక్కడ ఇటు సైడ్, సో బల్జింగ్ స్టార్టెడ్ దిస్ సైడ్, మీన్స్ ఇప్పుడు ఇలా టువర్డ్స్ ది హార్ట్ వెళ్తుంది కాబట్టి బ్లడ్ మళ్ళీ రిటర్న్ ఇలా వెళ్ళలేదు, బికాస్ వాల్స్ విల్ బి ప్రెసెంట్. సో వన్స్ ఇట్ ఫ్లోస్ ద వాల్స్ విల్ బి క్లోజ్డ్ హియర్, కాబట్టి ఇక్కడ మనకి బల్జింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. దీన్ని బట్టి ఇతను ఏం చెప్పాడు అంటే విలియం హార్వే, ఆర్టరీస్ ఆల్వేస్ టేక్స్ అవే the blood from the heart and veins always carries the blood towards the heart అనేసి ఇతను చెప్పాడు అనమాట. సో చెప్పిన తర్వాత ఓకే, ఇప్పుడు ఒక సెకండ్ లో ఇన్ని కాంట్రాక్షన్స్ జరుగుతున్నాయి, ఒక మినిట్ లో ఇన్ని కాంట్రాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు బ్లడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఒకవేళ న్యూ బ్లడ్ ఫామ్ అవ్వాలి అంటే అప్పుడు 3 times ఒక మనిషి వెయిట్ ఎంత ఉంటాడో దాని 3 times అంత బ్లడ్ కావాలి. సో అంత బ్లడ్ ఈ 1 minute లో ఎలా వస్తుంది అనేసి చాలా ఆలోచించాడు అనమాట. అంతా ఆలోచించి అంత సర్వేలు చేసిన తర్వాత ఇతను కనుక్కున్నది ఏమంటే సేమ్ బ్లడ్ మొత్తం బాడీలో ఉన్నదంతా ఒకే బ్లడ్, ఒకే క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉంటది, కాకపోతే ఇదే ఒకదాని నుంచి ఒకటి సర్క్యులేట్ అవుతుంది అనేసి ఇతను కనుక్కున్నాడు. సో ఇతను కనుక్కున్న తర్వాత అప్పట్లో, సో when he discovered this there were no microscopes and all. After inventing the microscopes అన్ని కనుక్కున్న తర్వాత మాల్ఫీజీ అనే అతను, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తానమ్మా. సో ఇక్కడ చూడండి, సో ఇన్ 1661 4 years after Harvey's death, Malpighi he studied the wings of బ్యాట్స్ అంటే గబ్బిలాలు ఉంటాయి కదా, ఆ గబ్బిలాలు వింగ్స్ లో ఇతను చాలా బ్లడ్ వెజల్స్ అనేవి చాలా థిన్ మెంబ్రెన్స్ అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ లాగా చూసాడు అనమాట. సో ఇతను అబ్జర్వ్ చేసి తర్వాత he discovered that there are one more blood vessel, there are very small tiny blood vessels, tiny అంటే చాలా చిన్నది అనమాట. సో టైనీ బ్లడ్ వెజల్స్ వేర్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ విత్ నేకెడ్ ఐ, మన కంటితో మనం చూడలేం, డైరెక్ట్ గా దాన్ని చూడలేం, ఓన్లీ వీ కెన్ సీ త్రూ ది మైక్రోస్కోప్ అండ్ దోస్ ఆర్ క్యాపిలరీస్ అనేసి ఇతను లేటర్. సో ఈ మార్సెలో మాల్ఫీజీ ఈ క్యాపిలరీస్ ని కనుక్కున్న తరువాత డీటెయిల్డ్ గా ఈ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది అర్థమైంది అనమాట. సో దట్ వన్ ఐ విల్ షో యూ నౌ పిక్చర్. సో విల్ సీ నౌ.
ఇక్కడ చూడండి అమ్మ. See, arteries after the blood flows into the aorta, that is systemic aorta, from the left ventricle నుంచి సిస్టమిక్ అయోర్టాలోకి బ్లడ్ ఫ్లో అవుతుందని చెప్పాం కదా. సో అక్కడ నుంచి అది ఏమవుతుంది అంటే హార్ట్ బయటికి వస్తుంది అనమాట. సో ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్. తర్వాత దెన్ లేటర్ ఆన్ ఇట్ గివ్స్ బ్రాంచెస్ అండ్ దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్టరీస్ అండ్ ఆర్టీరియోల్. సో ఇలాగా చిన్న చిన్న బ్రాంచెస్ గా ఆర్టరీస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆర్టరీ అన్నమాట. సో ఈ ఆర్టరీ అండ్ దెన్ ఇట్ బ్రాంచెస్ ఇన్ టు ద ఆర్టీరియోల్. సో చిన్న చిన్న ఆర్టీరియోల్స్ గా ఇది బ్రాంచ్ అవుతుంది. సో బ్రాంచ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇట్ ఫార్మ్స్ ఇన్ టు ద క్యాపిలరీ. సో దిస్ ఈస్ ద క్యాపిలరీ. సో ఇలాగా చిన్న చిన్న హెయిర్ లైక్ క్యాపిలరీస్ మీన్స్ హెయిర్. సో ఇట్లాగా చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ గా క్యాపిలరీస్ గా ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆర్టరీస్ నుంచి వచ్చే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది అంటే ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద ఆర్టీరియోల్స్ అండ్ దెన్ ఇన్ టు ది క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్ కి వచ్చిన తరువాత ఏమవుతుంది, ఈ క్యాపిలరీస్ లో ఈ ఆర్టరీస్ లో మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అనమాట. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఏమేమి ఉంటాయి, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇదంతా క్యారీ చేసుకొచ్చింది క్యాపిలరీస్ లో ఏమవుతుంది అంటే ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి టిష్యూస్ లోకి వెళ్తుంది. మనకి డిఫ్యూజన్ ప్రాసెస్ తెలుసు కదా. డిఫ్యూజన్, వాట్ ఈస్ డిఫ్యూజన్? Not water. Okay, not only water molecules, whatever the molecules it may be, the movement of molecules from the higher concentration to lower concentration. డిఫ్యూజన్. ఇప్పుడు టిష్యూస్ లో ఏమంటే మనకి ఆల్రెడీ టిష్యూస్ లో సెల్స్ ఉంటాయి, మీకు చదువుకున్నారు లోవర్ గ్రేడ్స్ లో. సో సెల్స్ నుంచి ఏమవుతుంది, టిష్యూస్ ఫామ్ అవుతాయి, టిష్యూస్ నుంచి ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి. సో ఇలాగా మనకి ఏంటి, ఇక్కడ టిష్యూస్ లో ఆల్రెడీ సెల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా ఆక్సిజన్ అవి యూటిలైజ్ చేసేసుకుంటాయి రెస్పిరేషన్ లో. సో ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మనకి వేస్ట్ ప్రోడక్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వేస్ట్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఆర్టరీస్ నుంచి వచ్చే బ్లడ్ లో ఏముంటది, ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉంటది. సో త్రూ ది డిఫ్యూజన్ వాట్ హ్యాపెన్స్ మీన్స్ ఈజీలీ ఇట్ డిఫ్యూజెస్ ఇన్ టు ది టిష్యూస్. ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అనేది క్యాపిలరీస్ లో ఎక్కువ ఉంటది, టిష్యూస్ లో తక్కువ ఉంటది. కాబట్టి ఇక్కడ నుంచి క్యాపిలరీస్ నుంచి ఏమవుతుంది, ఈ మెటీరియల్స్ అన్ని టిష్యూస్ లోకి ఈజీగా డిఫ్యూజ్ అవుతుంది అనమాట. అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ వేస్ట్ మెటీరియల్స్ అన్ని ఫామ్ అయి ఉంటది కదా. సో హియర్ ఫ్రమ్ దీస్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది క్యాపిలరీస్. సో దిస్ పార్ట్ ఆఫ్ ది క్యాపిలరీస్. ఇక్కడ చూడండి, ఇదేమో రెడ్ కలర్ లో ఉంది ఇక్కడ మీరు. సీ ద డిఫరెన్స్ హియర్. పింక్ కలర్ లో ఇక్కడ నుంచి ఇది టిష్యూస్ లోకి వెళ్తుంది అనమాట. టిష్యూస్ లో ఫామ్ అయిన వేస్ట్ మెటీరియల్ అని మళ్ళీ ఇక్కడ క్యాపిలరీస్ కి వచ్చి ఈ క్యాపిలరీస్ అనేది comes into the veins. These you see the left side of the capillary here. These capillaries form into the venules. So చిన్న చిన్న స్ట్రక్చర్స్ గా ఫామ్ అవుతుంది అనమాట వెన్యూల్స్. అండ్ దెన్ ఇంటూ ది వెయిన్. ఇలాగా ఇక్కడ నుంచి ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేసుకొని ఇది ఏమవుతుంది, మళ్ళీ హార్ట్ అనేది వెళ్తుంది అనమాట. ఇది ఇట్లా మనకి ఆర్టరీస్ కానీ క్యాపిలరీస్ కానీ వెయిన్స్ కానీ ఇలా ఫామ్ అయి ఉంటది ప్రతి ఒక్క ఆర్గాన్ లో. అర్థమైందా ఇది? Arteries, veins and the capillaries. Arteries bring the oxygenated blood and it ends into the capillaries. From capillaries it goes into the cells, into the tissues and later into the cells. And again from the cells and tissues the waste products enter into the capillaries. Again these capillaries form into the veins. ఇలాగా ఇది మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ కి వెళ్తుంది అనమాట. త్రూ ది సుపీరియర్ వెనకవ అండ్ ది ఇన్ఫీరియర్ వెనకవ. ద లార్జెస్ట్ వెయిన్ ఇన్ అవర్ బాడీ ఈస్ ఇన్ఫీరియర్ వెనకవ.
ఎందుకంటే కింద it has to take the deoxygenated blood from the leg to the heart. That's why that is the largest vein in our body, that is inferior vena cava. Superior. Then now let us see about the arteries and the veins. See, arteries and the veins. There are two types of blood vessels called arteries and veins. Yesterday and day before yesterday, we already discussed about this. See, look here the picture of the artery. It is a elastic and it contains the fibrous coat and muscular layer. Lumen means I told you the gap here. ఒక చిన్న హోల్ లాగా గ్యాప్ లాగా ఉండేదాన్ని ఏమంటారంటే లూమెన్ అంటారు అనమాట. సో దిస్ ఈజ్ అండ్ ది వెయిన్ ఆల్సో కంటైన్స్ ది tough fibrous coat. So now let us see this table here. Table ఒకసారి ఈ టేబుల్ చూద్దాము. Structure or function, artery and the vein. Thickness of the walls, thick or thin, artery and the vein. See, usually arteries have very thick walls. ఎందుకంటే ఈ థిక్ వాల్స్ ఎందుకు ఉన్నాయంటే ఈ ఆర్టరీస్ లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇది క్యారీ చేయాలా అండ్ దట్ ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. దట్స్ వై ఇట్ హ్యాస్ ఏ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ ఆర్టరీస్ అనేవి థిక్ గా ఉంటాయి. అదే వెయిన్ అనుకోండి, ఇట్ విల్ బి క్యారీయింగ్ ది deoxygenated blood. That's why the veins have the thin walls and are compared to the arteries which has thick walls. See, if you are writing the running notes, write down near artery thick and near the vein write down thin. ఒకవేళ మీరు రాస్తున్నారు అనుకోండి, రన్నింగ్ నోట్స్ రాస్తున్నారా? ఆర్టరీ దగ్గర థిక్ రాయండమ్మా, వెయిన్ దగ్గర థిన్ రాయండి. నెక్స్ట్ వాల్స్ ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్. ఆర్టరీస్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్స్. ఆర్టరీస్ లో మనకి వాల్స్ అనేది ఉండదు. అండ్ వెయిన్స్ హ్యావ్ వాల్స్. వెయిన్స్ లో వాల్స్ ఉంటాయి అన్నమాట. దెన్ ద థర్డ్ పాయింట్ ఈస్ కెపాసిటీ టు రీటైన్ షేప్ వెన్ బ్లడ్ ఈజ్ ఆబ్సెంట్. కెన్ రీటైన్ ఆర్ కొలాప్స్. కెపాసిటీ టు రీటైన్ అంటే దాని షేప్ ని అలానే ఉంచుకోవడం అనమాట. నిలబెట్టుకునే దాన్ని ఏమంటారంటే రీటైన్ అంటారు. ఇప్పుడు బ్లడ్ లేదనుకోండి, బ్లడ్ లేనప్పుడు చాలా ష్రింక్ అయిపోవడము, బ్లడ్ ఉన్నప్పుడు ఫుల్ వాల్యూమ్ తో ఉండడం అలా ఏమి ఉండదు అనమాట. బ్లడ్ ఉన్నా లేకపోయినా అది దాని షేప్ అనేది అలానే ఉంటది. అదే అది ఆర్టరీస్ లో అనమాట. Arteries have the capacity to retain the shape when blood is absent. Blood ఉన్నా లేకపోయినా ఆర్టరీస్ ఏమంటే దాని షేప్ అనేది అలానే ఉంటది అనమాట. కానీ వెయిన్స్ ఏమవుతుంది అంటే అవి ఈజీగా దట్ ఈస్ ఈజీలీ బ్రేకబుల్ బ్లడ్ వెసల్ బికాస్ దేర్ వాల్స్ ఆర్ వెరీ థిన్. వెయిన్స్ లో వాల్స్ వచ్చి చాలా థిన్గా ఉంటాయి కాబట్టి ఇది ఒక్కోసారి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఆర్టరీస్ అయితే అలా కాదనమాట. థిక్ వాల్స్ ఉంటాయి కాబట్టి ఇట్ హ్యాస్ అ కెపాసిటీ టు రిటైన్ ఇట్స్ షేప్. దెన్ నెక్స్ట్ వన్, ఫోర్త్ పాయింట్ యు సీ డైరెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో. దిస్ వన్ you only has to tell this. Direction of blood flow, artery. డైరెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో, ఆర్టరీలో ఎలా ఉంటది? ఆర్టరీస్ అనేది బ్లడ్ ఫ్లో ఏ డైరెక్షన్ లో ఉంటది? వెయిన్ లో ఏ డైరెక్షన్ లో ఉంటది? హార్ట్ టు ఆర్గన్స్ ఆర్ బాడీ ఆర్గన్స్ టు హార్ట్? Arteries, what is the direction of blood flow in arteries? చెప్పనమ్మా. ఆర్టరీస్ చెప్పు యశ్విత, చెప్తున్నావు. హార్ట్ టు బాడీ. హార్ట్ టు బాడీ ఆర్గన్స్, వెరీ గుడ్. వెయిన్ బాడీ పార్ట్స్ టు heart. body organs to the heart. Very good. Then pressure in the vessel.
fifth point, pressure in the vessel, low or high. బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఏ బ్లడ్ వెజల్ లో ఉంటది, ఆర్టరీలోనా వెయిన్ లోనా? ఆర్టరీ. The blood pressure will be high in the artery and low in the vein. Then type of blood transported. Type of blood transported. Two So, types. Oxygenated blood. Oxygenated blood, deoxygenated blood. very good. Arteries carries the transports the oxygenated blood and vein Deoxygenated carries the blood. deoxygenated blood. Okay. Type of blood carried by pulmonary artery. Deoxygenated blood. Pulmonary artery. Deoxygenated blood. Deoxygenated blood. Very good. A type of blood carried by pulmonary vein. Oxygenated blood. Oxygenated blood. Oxygenated blood. Blood. Okay, tomorrow you have to, today itself, after finishing of these classes, write this table and post in our group. Yes, miss. Everyone. మీ అందరికీ ఉంది కదమ్మా టెక్స్ట్ బుక్, డౌన్లోడ్ చేసుకున్నారా? గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. Yes, miss. డౌన్లోడ్ చేసుకున్నాం మిస్. ఓకే, వెరీ గుడ్. Then look here, ma. Think and discuss. Artery walls are very strong and elastic. Why? ఆర్టరీ వాల్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఎలాస్టిక్ గా ఉంటాయి. ఎందుకు? ఇక్కడ చూడండి, ఆర్టరీ వాల్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ ఎలాస్టిక్. కనబడట్లేదా ఇప్పుడు? No, miss. No miss. స్క్రీనే కనిపించట్లేదా? No, miss. వైట్ బోర్డ్ కనిపిస్తుంది. వైట్ బోర్డ్ కాదమ్మా, టెక్స్ట్ బుక్ చూపిస్తున్నా. లేదు మిస్. లేదు మిస్, టెక్స్ట్ బుక్ కనిపించదు మిస్. అవునా? వైట్ బోర్డ్ కనిపిస్తుంది. వైట్ బోర్డ్ కనిపిస్తుందా? Yes, miss. ఇప్పుడు కనిపిస్తుందా? ఇంకా లేదు మిస్. Yes, miss. కనిపిస్తుంది మిస్. కనిపిస్తుంది మిస్. ఓకే ఓకే. ఇది మా హియర్ ఆర్టరీ వాల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వైట్ గా రెడ్ గా ఉంది కదా, ఇక్కడ ఆర్టరీ వాల్స్ ఎలాస్టిక్ అండ్ ఫైబ్రస్ కోట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇట్ ఈస్ మజిల్ లేయర్ అని కూడా ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ హియర్ మజిల్ లేయర్ అండ్ దెన్ లైనింగ్ సెల్స్, ఎలాస్టిక్ ఫైబ్రస్ కోట్. See, these are very strong and elastic compared to the vein. Why? ఎందుకు? ఆర్టరీ వాల్స్ అనేది చాలా థిక్ గా, స్ట్రాంగ్ గా, ఎలాస్టిక్ గా ఉంటాయి కంపేర్ టు ద వెయిన్. Simply the same answer. It carries the oxygenated blood away from the heart all over the body organs. సో అది మొత్తం అంతా చూసుకుంటుంది కాబట్టి, అంటే దీంట్లో ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, బ్లడ్ ప్రెషర్. ఆ ప్రెషర్ కి అనుగుణంగా ఏమవుతుంది అంటే ఇందులో డయామీటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటది అనమాట. కాబట్టి ఇందులో వాల్స్ అనేది చాలా థిక్ గా ఉంటుంది. అండ్ యు నో దట్ ద ఆర్టరీస్ ఆర్ డీప్లీ సీటెడ్. ఈ బ్లడ్ వెజల్స్ అన్ని మనకి మజిల్స్ లోపల ఇవి ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట. మనకి ఈ బ్లడ్ వెజల్స్ అన్ని మజిల్స్ లోపల చాలా డీప్ గా ఉంటది. ఎందుకు అంటే ఇంకా ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తుంది కాబట్టి. ఒకవేళ పైన ఉన్నాయనుకోండి, సూపర్ఫిషియలీ లొకేటెడ్ అనుకోండి. ఇఫ్ ద ఆర్టరీస్ ఆర్ సూపర్ఫిషియలీ లొకేటెడ్, వాట్ హ్యాపెన్స్ మీన్స్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డ్యామేజ్, లేదా స్కిన్ ఏదైనా మనం పడ్డాము, ఏదైనా డ్యామేజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా డ్యామేజ్ అవుతుంది కదా. చాలా సీరియస్ ప్రాబ్లమ్స్, వీ షుడ్ ఫేస్ సీరియస్ ప్రాబ్లమ్స్. సో దాట్స్ వై arteries are deeply seated in very deeply inside the muscles and all, but veins are
సూపర్ఫిషియల్లీ లొకేటెడ్ అంటే మనకి పైన తెలుస్తూ ఉంటాయి అన్నమాట వెయిన్స్ అనేది. ఇది కూడా కొంచెం డీప్ గానే ఉంటాయి, కాకపోతే మరి అంత డీప్ గా ఉండదు, కొన్ని పైన పైన మనకి తెలుస్తూ ఉంటది అనమాట. సో నెక్స్ట్ ఏమంటే వెయిన్ లో లూమెన్ అనేది పెద్దదిగా ఉంటది. అంటే ఇక్కడ మనకి గ్యాప్ చూడండి, ఈ వైట్ గ్యాప్ ఉంది కదా, ఇది ఈ లూమెన్ అనేది the lumen is large compared to the ఆర్టరీస్ లో చాలా చిన్నదిగా ఉంది, అదే వెయిన్ లో ల్యూమెన్ అనేది పెద్దదిగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఆర్టరీస్ లో వాల్స్ అనేది చాలా థిక్ గా ఉంటాయి, అదే వెయిన్ లో మనకి వాల్స్ అనేది చాలా థిన్ గా ఉంటాయి అన్నమాట. వాల్స్ అంటే ఇవమ్మా ఈ లేయర్స్ గా ఉన్నాయి కదా, ఇవి వాల్స్ అన్నమాట. సో ఇవేంటి చాలా థిన్గా ఉంటాయి కాబట్టి, థిన్గా ఉంటది కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంటది, ఇక్కడ థిక్గా ఉంటది కాబట్టి మనకి ల్యూమెన్ అనేది చాలా చిన్నదిగా ఉంటది అన్నమాట. సో that is then the other question is, see why we compare arteries like tree which divides into smaller and smaller branches. సో ఎందుకు మనకి ఆర్టరీస్ అనేది ఒక చెట్టు లాగా కనిపిస్తుంది, బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి అంటే, సో దిస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది అయోర్టా ఇట్ విల్ బి పాస్డ్ ఇన్ టు ద ఆర్టరీస్, అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఆర్టరీస్ టు ది ఆర్టీరియోల్స్. ఇందాక చూపించాం కదా, ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ ఆర్టరీస్ నుంచి ఆర్టీరియోల్స్ ఇలాగా చిన్న చిన్న బ్రాంచెస్ గా డివైడ్ అవుతది కాబట్టి మనకి ఆర్టరీస్ అనేది ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఏ ట్రీ. సో దట్ ఈస్ ఆల్. సో దిస్ ఈస్ అబౌట్ ది arteries and the veins. So in the next class we discuss about the cardiac cycle. So till now we discussed about artery, blood vessels and the history of the circulation. All these we discussed, and the structure of the heart we discussed. So in next class, in the sense next Thursday, right? So next Thursday we discuss about this cardiac cycle. సో ఈ లోపల మీరు ఏం చేస్తారంటే నాకు హార్ట్ డయాగ్రామ్ నేర్చుకోవాలి మీరు. మీకు నేను అది వీడియో పెడతాను, హౌ టు డ్రా ఏ హార్ట్ ఇన్ సింపుల్ వే. లేదా అంటే మీరే ఏమైనా చూసుకొని చేసుకుంటారా, నేనే పెట్టనా? మీరే పెట్టండి. ఓకే, నేను పోస్ట్ చేస్తానమ్మా తర్వాత గ్రూప్ లో. నెక్స్ట్ ఆ ఇమేజ్ కూడా, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఇమేజ్ కూడా నేను పెడతాను, మీరు నేర్చుకోవాలి. సో హార్ట్ డయాగ్రామ్ and its parts you have to learn. And later this table, write down this table and fill these artery column and vein column, and then you post in 10th A group. So that is your today's homework. Your today's homework is you have to fill the table too and you have to post it. Yes, miss. Okay, ma'am. Once you go through this cardiac cycle, ఒకసారి కార్డియాక్ సైకిల్ చదవండి, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే మిస్. ఓకే అమ్మా, బాయ్. బాయ్ మిస్. బాయ్ మిస్. బాయ్. బాయ్.